25వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. 25వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. చాలు. ఈ రాత్రి దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర. 25వ కీర్తన దావీదు కీర్తన. మరి 4 దిక్కులా చూశాడేమో, ఏ సహాయము దావీదుకు అందలేదేమో. ఆ సమయములో ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్య, వేదన, బాధన, దుఃఖములో దావీదు ఉండగా దావీదు ఒక మాట చెప్తున్నాడు. నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొని ఉన్నాను, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఈ రాత్రి నీ జీవితంలో నీకున్న పరిస్థితులను బట్టి అన్ని దిక్కులా చూసావేమో, ఏ దిక్కు నుంచి నీకు సహాయం అందలేదేమో, ఎవ్వరు నిన్ను పట్టించుకోలేదేమో. ఈ రాత్రి నీవు చేయవలసిన ప్రార్థన, ప్రభా నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొని ఉన్నాను, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము అని నీవు ప్రార్థించినట్లయితే నీ జీవితంలో నిన్ను సిగ్గుపడనీయకుండా ఒక అద్భుతమైన సాక్షిగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. చూద్దాం ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడో, ఎంత ఇబ్బందిలో ఉన్న దావీదు చేస్తున్న పని ఏంటో. 25వ కీర్తన 16వ వచనాన్ని చదువుదాం. నేను ఏకాకిని బాధపడు వాడను, నా వైపుకు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపించుము. నా బాధను నా వేదనను కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమించుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. చాలు. ఎవరితో చెప్తున్నాడు దావీదు? నన్ను సిగ్గుపడనీయకుమయ్యా, నన్ను సిగ్గుపడనీయకుము. ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్ళి దావీదు వలె ఇలాంటి ప్రార్థన చేసి దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలని కోరుకుంటారో, అట్టి వారి జీవితంలో మనుషుల ముందు నీవు సిగ్గుపడక తలెత్తుకొని నిలబడేలాగా నిలబెడతాడు. చూద్దాం అదే యొక్క కీర్తనలో 15వ వచనాన్ని చూద్దాం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. చాలు. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. ఏకాకిగున్నాడు, అందరూ గుంపు కూడి దావీదును ఎంతో బాధ పెడుతున్నారు. నా హృదయ వేదనలు అతి విస్తారములు. 16, 17, 18 వచనాలు మరొక్కసారి చూసుకుందాం. నేను ఏకాకిని బాధపడు వాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా యొక్క హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లలో నుండి నన్ను విడిపించుము. అనేకులు గుంపు కూడారు ప్రభా, ఏకాకిగా నన్ను చేశారు. నా హృదయంలో ఉన్న వేదనలు ఎంతో ఉన్నాయి, అయినను నన్ను సిగ్గుపడనీయకుమని ఎవరి తట్టు చూస్తున్నాడు దావీదు? 15వ వచనములో నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే. ఈ దినమున నీ ఒక చక్కటి తీర్మానం చేసుకోవాలి. వారు వీరు వచ్చి నీకు సహాయము చేస్తారని నీ దృష్టిని వారి మీద వీరి మీద నిలుపుట వలన నీకు ప్రయోజనం ఉండదు. వారు వీరు వస్తారని ఆశ వదిలిపెట్టాలి. నా దేవుడే నాకు ఆధారం, నా దేవుని వైపే నా కనుదృష్టిని ఎవరైతే దేవుని వైపు చూసి కనిపెట్టుకొని ఉంటారో అట్టి వారిని దేవుడు సిగ్గుపడనీయకుండా ఒక అద్భుతమైన బలమైన దేవుని సాక్షిగా నిలవబెడతాడు. మరి రాత్రి కన్నీటితో వచ్చావేమో, చాలాసార్లు కన్నీటితో ప్రభు సన్నిధికి వస్తారు. మరి లాస్ట్ ఇయర్ ఇలాంటి ఉపవాస ప్రార్థనలో మరి ఎన్నో రకాలుగా కన్నీరు కారుస్తూ ఎంతోమంది వచ్చారు. దేవుడు వారి కన్నీటిని అంగలార్పును నాట్యముగా మార్చాడు. నేను కానీ లాస్ట్ ఇయర్ 40 డేస్లో
మరి ఎంతో బాధపడుతూ కొన్ని పరిస్థితులను బట్టి దుఃఖపడుతూ ఇక్కడికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు నా హృదయ వేదనలు తీసివేశాడు, నాకున్న ఇక్కట్లలో నుండి నన్ను విడిపించాడు, నా పక్షముగా దేవుడు విజయం ఇచ్చాడు, మీ ముందు సాక్షిబిడగా నిలవబెట్టాడు. నీవు కృంగిపోతూ నీలో నిన్ను నిరుత్సాహపరుచుకుంటూ నీవు జీవించని అవసరమే లేదు. దావీదు రాజైనప్పటికీ తనకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, సైన్యం ఉంది, అన్నీ ఉన్నారు, అంతా ఉంది. దావీదు ఒక మహారాజు, చక్రవర్తి. చిన్న వయసులోనే ఏ ఆయుధం లేకుండా చిన్న వడిసరాయితో గొల్యాతును సంహరించిన శక్తిమంతుడు. మరి తన గొర్రెలు కాసుకునే టైంలో గొర్రెల మీదకి వచ్చిన తోడేళ్లను చేతులతో చీల్చి పడేయగలిగిన బలము కలిగిన వాడు. అయినప్పటికీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట, అతని పరిస్థితి, నేను ఏమంటున్నాడు, ఏకాకి అంటున్నాడు. ఎవ్వరికీ నా బాధ అర్థమవ్వదు, ఎవ్వరు నా బాధకు నివారణ ఇవ్వలేరు. కాబట్టే నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొని ఉన్నాను, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఈ మాటలు చెప్పి దావీదు దేవుని వైపు తిరిగి తన యొక్క పరిస్థితి మారే వరకు దేవుని మీద కనుదృష్టి నిలిపి సమస్య నుండి విడిపించబడిన తర్వాత కానీ దావీదు ఎల్లప్పుడూ దేవుని హృదయానుసారుడుగా, దేవుడి సాక్షి బిడ్డగా ఈ దినమున మన ముందు దావీదును గురించి మాట్లాడుకునే గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడంటే దేవుని కృప. దావీదు ఆరాధించే దేవుణ్ణే నువ్వు ఆరాధిస్తున్నావు, నేను ఆరాధిస్తున్నా. దావీదు పట్ల కార్యం చేసిన దేవుడు నీ పట్ల, నా పట్ల కార్యం చేయుటకు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. మరి 2015లో నేను కానీ ఒక రాత్రంతా ఇదే మాట, నీ దిక్కునకు చూచిన ఆత్మ ఎత్తుకొని ఉన్నా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నా, నన్ను సిగ్గుపడనీయకము. ఆ ప్రార్థన ఆ యొక్క రాత్రి అంతా ఒక్క మాటే, ఒకే ఒక మాట, నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొని ఉన్నా, నన్ను సిగ్గుపడనీయకము. ఆ ప్రార్థన ఒక బలమైనటువంటి కార్యం మరి నా జీవితంలో సంఘపక్షముగా దేవుడు చేసి ఉన్నాడు. మరి మందిరానికి స్థలం విషయమై స్థలం కొనుక్కునే సమయంలో మరి ఎవరు సహకరించేవారు నాకు లేరు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. స్థలం మాట్లాడాక డబ్బులు అవసరమైంది కొద్దిగా. రిజిస్ట్రేషన్కి టైం ఇమ్మంటే వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ రోజులో ఆ 2 days టైం ఉంది రిజిస్ట్రేషన్ అవ్వకుంటే. ఎంతోమంది కాంపిటీషన్ ఉన్నారు ఈ స్థలానికి. మరి డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడిన పరిస్థితుల్లో మరి అమ్మకి బాలేక తిరుపతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. చూడండి పరిస్థితి ఎట్లుంటుందంటే, అపవాది ఎన్ని రకములుగా మనల్ని శోధించినా మనము దేవుని వైపు చూసినప్పుడు కృప వెంబడి కృపను కుమ్మరిస్తాడు. మరి అందరు వెళ్ళిపోయారు, అక్కడ అడ్మిట్ అయింది. మరి కడపలో అయినా ఉంటే నేను ఎక్కడైనా డబ్బులు తీసుకొని వచ్చి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళము. మరి మార్నింగ్ అవ్వగానే 4:30కి అంతా రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను తిరుపతికి వెళ్ళి తిరిగి రాత్రి వచ్చే లోపల నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్. పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది. మరి అలాంటి పరిస్థితిలో నేను కుటుంబము కూర్చొని ఒకటే మాట, ప్రభా నన్ను సిగ్గుపడనీయకమయ్యా. 4 దిక్కులా చూశాను, నాకు సహకరించి సహాయము చేయి. వారెవరు లేరు, నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొని ఉన్నా, నన్ను సిగ్గుపడనీయకమని ప్రార్థన చేసి ఇదే మాట ఒక రాత్రంతా దాదాపు 10 గంటలు ఇదే మాట పలికాను. అద్భుతమైన కార్యం. ఉదయకాలంలో లేచి నేను మరి ప్రార్థన చేసుకొని బయలుదేరి ట్రైన్లో కూర్చొని మరి తిరుపతికి వెళ్ళడం జరిగింది. మనం అడిగినప్పుడే దేవుడు మనకు కావలసింది సిద్ధపరుస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి మనము సరైన టైంలో పొందుకుంటాం. మరి వెళ్ళినప్పుడు నేను ఇంకా ఆలోచించలేదు, నా దేవుడు నన్ను సిగ్గుపడనీయడు. ఖచ్చితంగా ఈ స్థలాన్ని దేవుడు మందిరానికి ఇస్తాడని నమ్మి విశ్వసించా. నా హృదయ వేదన, నా బాధంతా రాత్రంతా దేవుడి సన్నిధిలో విన్నవించుకున్నాక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయానండి. తిరుపతికి వెళ్ళిన తర్వాత మరి అటు వెళ్ళాక ఒక్క మాట కోరుకున్నా, ఎక్కడైనా ఒక వాక్యం ఉంటే చదవాలనుకున్నా.
అక్కడికి వెళ్ళాక మరొక షాప్ ముందుకు వెళ్ళి మేము కొన్ని కొంటూ ఉంటే ఒక వాక్యం కనిపించింది. లోపలికి వెళ్ళాను. నిజముగా నా ప్రియ సహోదరుడు, మరి ఒక కుటుంబం అక్కడ ఉంటుంది. మరి నేను ఒక నా యొక్క అవసరత అద్భుత రీతిలో వారు తీర్చి మరి వెంటనే నాకెంతో సహకరించారు. మరి ఉదయకాలమున ఆ దినం అయిపోయింది. సాయంత్రము నేను డబ్బులు తీసుకొని రాత్రికంతా ఇల్లు చేరాను. నెక్స్ట్ డే మరి అమ్మ ఇంటికి రావడం జరిగింది. ఆ డబ్బులు వాడకుండానే నాకు కావలసింది నాకు అందింది. తిరిగి నాకు ఇచ్చిన ఆ డబ్బులను రిటర్న్ ఇచ్చాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తీరని సమస్యలో నీవు ఉన్నావేమో, నీకు సహకరించే వారు ఎవరు లేరని బాధపడుతున్నావేమో, 4 దిక్కులు మూసుకుపోయిన ఆకాశ తూములను విప్పి పట్టరాని దివ్యాశీర్వాదములతో దేవుడు ఆశీర్వదించి దీవించి అద్భుత కార్యములు చేయుటకు ఈ దినం దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. అయితే నీ కనుదృష్టి దేవుని మీదనే ఉండాలి. చాలామంది మార్చుకుంటారు మనసు. ఒక స్థిరమైనటువంటి నిర్ణయములో ఉండకపోవడాన్ని బట్టి మాత్రమే నీవు దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలు కోల్పోలేకపోతున్నావు. ఒక చోట స్థిరత్వం కలిగి ఒక ప్రార్థన నీ కనుదృష్టి దేవుని మీద ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటావు. కొంతమంది స్థిరత్వం లేని కారణాన్ని బట్టి పొందుకోలేకున్నారు. కొంతమంది అపనమ్మకాన్ని బట్టి పొందుకోలేకపోతున్నారు. కొంతమంది నాకెక్కడ జరుగుతుందిలే, నా ప్రార్థన దేవుడు ఎక్కడ వింటాడని నిన్ను నీవు నిరుత్సాహపరుచుకుంటున్నావు. మనము దేవుని సొత్తు. మనం ఎవరము? దేవుని సొత్తు. దేవుని సొత్తుగా ఉన్న మనము దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆశ కలిగి ఉన్నప్పుడు అద్భుత కార్యాలు చేస్తాడు. రాత్రి ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చావా? ఒక మాట అంటున్నాడు దేవుడు, దావీదు వలె ప్రార్థించినట్లయితే నా హృదయ వేదన చూడయ్యా, నా ఇక్కట్లలో నుండి నన్ను విడిపించమయ్యా అని. నీవెంత హృదయ వేదనలో ఉన్నా ఇంకా కింది వచనములో, నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. శత్రువులు అనేక మంది. మరి ఎవరికి చూపిస్తున్నాడు? మనుషులకు చూపిస్తున్నాడా? సైన్యానికి చూపిస్తున్నాడా? దేవుడికి చూపిస్తున్నాడు. దేవా, నా శత్రువులు అనేక మంది, వారిని చూడుము, వారు ఎట్లున్నారంట? క్రూర ద్వేషముతో నిండి ఉన్నారు, చూడుమని దేవునికి చూపిస్తున్నాడు. ఈ దినం నీ సమస్యను దేవునికి చూపించు. నీ బాధను దేవుని దగ్గర విన్నవించుకో. నీ ఆత్మ దేవుని వైపు ఎత్తు. దేవుని మీద ఆధారపడు. మరి ఉపవాస దినాలలో ప్రభు సన్నిధిలో మనం అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అవసరతలో ఉన్నవారు వారి అవిశ్వాసాన్ని బట్టి ఆశీర్వాదాన్ని అందుకోలేకపోతున్నారు. ఎంత బాగా చెప్తున్నాడు దావీదు. ఒక రాజైనప్పటికీ చూడుము చూడుము అంటున్నాడు దావీదు. ఎవరిని చూడమంటున్నారు? దేవా, చూడుము నా యొక్క శత్రువులు. ఈ దినం ఈ మాటలు వింటున్న నిన్ను ఇబ్బంది పెట్టే శత్రువులు ఎంత క్రూర ద్వేషముతో నిండి ఉన్నా నీవు భయపడని అవసరమే లేదు. ఎంత హృదయ వేదనలో ఉన్నా నీవు చింతపడని అవసరమే లేదు. ఎందుకంటే నీ పట్ల కార్యము చేసి నిన్ను సిగ్గుపడనీయకుండా తలెత్తుకొని నిలవబెట్టే నజరేడైన యేసుక్రీస్తు వారి వైపు నీవు చూడగలిగినప్పుడు, ఆయన వైపు నీ కన్నులు ఎత్తగలిగినప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన సాక్షిగా నీవు నిలవబడగలుగుతావు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేను తండ్రిని కానా అంటున్నాడు. ఆనాడు యొక్క ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన ఆ మాట ఈ దినం దేవుడు ఇక్కడ ఏడుస్తున్న నీతో, కన్నీరు కారుస్తున్న నీతో అంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నేను నీకు తండ్రిని కానా? ఏడుస్తూ ప్రభు సన్నిధికి వచ్చావేమో. మరి ఏడుస్తున్న నీవు ఏడుపులో ఉండకూడదు, కానీ ఏడుస్తున్న నీవు ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపింతును. వారు త్రొట్టిల్ల పడకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్దకు వారిని నడిపింతును. ఇశ్రాయేలీయులకు నేను తండ్రిని కానా? ఇశ్రాయేలీయులనగా మనమే. ఏడుస్తొచ్చావేమో, త్రొట్టిల్లిపోయిందేమో నీ జీవితము, అటు ఇటు వంకర మార్గంలో నడిచావేమో. నీకున్న సమస్యను బట్టి ఏడుచుచూ ఈ మాటలు వింటున్న నీవు
చక్కగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి, నీ జీవితంలోని మెట్టలను సరళము చేసి, రాజ మార్గాన్ని ఏర్పాటు చేసి, రాజైన దేవుడు నిన్ను నడిపించి, నీ ఏడుపును, నీ దుఃఖమును సమాప్తము చేసి, నిన్ను తన బిడ్డగా ఆయన ఆశీర్వదించి దీవించాలని ఈ దినమున నీతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాదా? అవును ప్రభా, నీవు నా తండ్రివే నానా, నేను నీ బిడ్డను ప్రభా. బిడ్డగా తండ్రి, నేను నీ వైపే చూస్తున్నా. దావీదు తన కనుదృష్టి మీ మీద నిలిపినప్పుడు దావీదు యొక్క సమస్యను మీకు చూపించినట్లుగా ఈ దినమున నా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను మీకే చూపిస్తానయ్యా. మీ వైపే నేను తిరిగి నా యొక్క కష్టము తీరేటట్లుగా, నా కన్నీరు తొలగేటట్లుగా మీరే తండ్రి నాన్న నన్ను ఆదరించమని నీవు అడిగినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం చేయుటకు దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. లేచి నిలబడి తీర్మానం చేసుకుంటావా? ఏ పరిస్థితిని బట్టి ఏడుస్తున్నా, ఎంత దుఃఖపడుతున్నా, ఆనాడు 25వ కీర్తన ద్వారా దావీదు చేసిన ప్రార్థనకు జవాబిచ్చాడు.